మిమ్మల్ని ఆర్డర్లో ఉండమని చెప్పేసి మొదటిసారి చెప్పాను. ప్లీజ్ యువర్ లీడర్ ఈజ్ ఆన్ హిస్ లెగ్స్, ప్లీజ్ సిట్ డౌన్. యువర్ లీడర్ ఈజ్ ఆన్ హిస్ లెగ్స్, ప్లీజ్ సిట్ డౌన్. ఆర్డర్లో ఉండమని చెప్పి చెప్పగలను. మీ ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరిస్తామంటే కుదరదు. ప్లీజ్ సిట్ డౌన్, కేశవ్. ప్లీజ్ సిట్ డౌన్, ప్లీజ్. యువర్ లీడర్ ఈజ్ ఆన్ హిస్ లెగ్స్, ప్లీజ్ సిట్ డౌన్. నా బాధ్యత అంటే నేను మీ సీట్ల దగ్గరికి వచ్చి కూర్చుని పెట్టాలా? సభలో ఆర్డర్లో ఉండాలన్న ఆలోచన మీకు లేదా? కూర్చోండి. కూర్చోండి కేశవ్ గారు, కూర్చోండి. మంచిది. ఓకే, ఆయన మాట్లాడితే మాట్లాడదాం. ఆయన మాట్లాడిన తర్వాత అది గౌరవ సభ్యులు తెలుసుకోవాల్సిన అంశం. చెప్పండి. చెప్పండి చంద్రబాబు నాయుడు గారు చెప్పండి. ఇప్పుడు కూడా అధ్యక్ష, మీరు నాకు అవకాశం ఇచ్చారు. ఇచ్చిన తర్వాత పార్సారథి గారు లేదు నేను చెప్పాలన్నారు. నేను కూర్చున్నాను. ప్లీజ్ సుధాకర్ బాబు గారు, సుధాకర్ ప్లీజ్. ఈరోజు మన అధ్యక్ష అక్కడ ప్రతిపక్ష సభ్యులు కూడా ఎప్పుడన్నా లేచినప్పుడు అక్కడ 2-3 ఇచ్చారు, ఇక్కడ ఆరోపణలు చేశారు. రెండోది మీ ముందరనే అధ్యక్ష తేల్చుకుందాం అనే విధంగా మాట్లాడారు. అలాంటప్పుడు ఒక డిప్యూటీ లీడర్గా చెప్పాలనుకున్నప్పుడు మీరు కూడా అవకాశం ఇవ్వాలి అధ్యక్ష. అవకాశం ఇచ్చుంటే ఈ సమస్య వచ్చింది కదా అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారు మధ్యలోనే అధ్యక్ష సార్ ఒక్క నిమిషం ప్లీజ్. చంద్రబాబు నాయుడు గారు కంప్లీట్. ఐ హావ్ గివెన్ దట్ ఆపర్చునిటీ. ఏ అధ్యక్ష మధ్యలో కట్ చేసి ఇంకొకరు మైక్ ఇచ్చారు. అక్కడే సమస్య అధ్యక్ష. మీరు కూడా మేము రిక్వెస్ట్ చేసేది మిమ్మల్ని, మీరు ఇచ్చినప్పుడు వీరు మాట్లాడాక వారిని మాట్లాడారండి అధ్యక్ష. ప్రజలు నిర్ణయిస్తారు ఎవరేం మాట్లాడతారు, ఎవరేం చేశారు, ఈ హౌస్లో ఏం జరుగుతుంది ప్రజలు నిర్ణయించండి అధ్యక్ష. ఏం బాగలేదు. అట్లా కాకుండా కనీసం మేము మాట్లాడే అవకాశం లేకపోతే సమస్య వస్తుంది అధ్యక్ష. 1 నిమిషం టైం ఇవ్వండి, దాన్ని కన్క్లూడ్ చేద్దాం. మీరు మాట్లాడట్లేదా? ఆయనకి మనం అంటున్నారా? అవును, రిక్వెస్ట్ అధ్యక్ష. కరెక్ట్ కాదు. ఇలా వినండి. ఓకే, ఆయన అపీల్ చేశారు, ఇస్తున్నాను. చెప్పండి. ఏంటి రోజా గారు చెప్పండి. అధ్యక్ష ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్న మాటలు చూస్తుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టున్నాయి అధ్యక్ష. మొదటిసారి మేము ఎమ్మెల్యే అయినప్పుడు ఆ 5 సంవత్సరాల కాలంలో అనేక ప్రజా సమస్యల మీద మేము పోరాటాలు చేస్తే కనీసం మాకు మైక్ ఇవ్వలేదు. మేము ప్రొటెస్ట్ చేస్తుంటే అది చూపించలేదు, ప్రజలకు ఎవరికి తెలియనికుండా చేశారు. అండ్ ఏ విధంగా మార్షల్ని తీసుకొచ్చి మమ్మల్ని ఎలా బయటికి విసిరేశారో మీరు గత వీడియోలు చూస్తే మీకే అర్థమవుతుంది అధ్యక్ష. అండ్ ముఖ్యంగా సుప్రీంకోర్టు కూడా క్లియర్ గా వీళ్ళకి బుద్ధి చెప్పింది అధ్యక్ష. రాష్ట్రం విడిపోయి ఉంటే రాష్ట్ర అభివృద్ధి కోసం ఆలోచించకుండా మొదటిసారి గెలిచిన ఒక మహిళ మీద మీరు కక్ష సాధింపుగా ఇలా అమ్మాయిని 1 year సస్పెండ్ చేయడం కరెక్ట్ కాదని చెప్పినా కూడా వీళ్ళకి బుద్ధి రాలేదు అధ్యక్ష. నిజంగా ఆ రోజు ఏం జరిగింది అధ్యక్ష? కాల్మనీ సెక్స్ ర్యాకెట్ మీద అప్పుడున్న సిపి గారు రైడ్ చేస్తే 200కి పైగా సీడీలు దొరికాయి అధ్యక్ష. వడ్డీకి రుణం తీసుకుంటే అలాంటి వాళ్ళని భయపెట్టి బ్లాక్మెయిల్ చేసి వాళ్ళని వ్యభిచార కూపంలోకి దించి ఆ వీడియోలు తీసి వాళ్ళ జీవితాలు నాశనం చేస్తున్నాయని వాళ్ళ సిపి గారు ఎంక్వైరీలోనే బయటపడితే దాంట్లో వాళ్ళ ఎమ్మెల్యేలు, వాళ్ళ ఎమ్మెల్సీలు, వాళ్ళ ఎంపీలు, వాళ్ళకి సంబంధించిన వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి దాని మీద వాయిదా తీర్మానం నా పేర్ల మీద ఇవ్వడం జరిగింది అధ్యక్ష.
మొదటి రోజు దాని మీద ఏదో ఒక గొడవ చేసి పక్కకి పంపించారు అధ్యక్ష. రెండో రోజు సడన్ గా అంబేద్కర్ గారి మీద ప్రేమ ఉన్నట్టు ఆ ఇష్యూని డైవర్ట్ చేయాలని చూశారు అధ్యక్ష. కానీ అంబేద్కర్ గారు కూడా గౌరవించరు. ఒక ఆడదానికి అన్యాయం జరిగితే ఖచ్చితంగా దాని మీద డిస్కస్ చేయాలి అని చెప్పి మేమందరం కూడా నిలబడితే ఆ రోజు ఈనాడు పేపర్లో వచ్చింది అధ్యక్ష, కాల్ మనీ అనే దాన్ని షార్ట్ కట్ గా కామాని, అది ఆ పేపర్ కటింగ్ కూడా నేను కోర్టుకు సబ్మిట్ చేశాను అధ్యక్ష. దాన్ని బట్టి కామసీఎం అన్నానని నన్ను 1 year అసలు అసెంబ్లీ రూల్సే లేదు అధ్యక్ష, రూల్స్ కి విరుద్ధంగా నన్ను సస్పెండ్ చేశారు. నేను హైకోర్టుకు వెళ్లి ఇంట్రీమ్ ఆర్డర్ తీసుకొని వస్తే ఆ ఇంట్రీమ్ ఆర్డర్ తీసుకొచ్చి లోపలికి రావాలి అంటే నన్ను లోపలికి రానికుండా అప్పుడున్న మార్షల్ ఆపటం జరిగింది అధ్యక్ష. అది ఎలా ఆపుతారు, హైకోర్టు ఇంట్రీమ్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత అని ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు నాకు అండగా, అంటే మహిళా శాసనసభ్యురాలకు అన్యాయం జరుగుతుందని అండగా బయట కూర్చుంటే స్పీకర్ కాదు కదా, కనీసం సెక్రటరీ కూడా వచ్చి సమాధానం చెప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారిని మమ్మల్ని అవమానించడమే కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు దీని గురించి మాట్లాడడానికి అసెంబ్లీలోకి రాగానే నన్ను ఒక ఏమంటారు అధ్యక్ష, ఒక మనిషిలాగా కాదు ఒక జంతువులాగా నన్ను ఏ విధంగా మార్షల్స్ లాక్కెళ్ళి ఆ కార్లో వేసి ఆ రోజు నాకు చేతులు కాళ్ళు దెబ్బలు తగిలి ఎలా బ్లడ్ వచ్చిందో కూడా వీడియో క్లిప్పింగ్ ఉంది అధ్యక్ష. మీరు కావాలంటే అది ఒకసారి చూస్తే వీళ్ళు మాట్లాడే మాటలకి అర్థమవుతుంది అధ్యక్ష. ఎందుకంటే అంత ఘోరంగా వీళ్ళు చేశారు అధ్యక్ష. ఈ రోజు చాలా గట్టిగా అరుస్తున్నారు చంద్రబాబు నాయుడు. గట్టిగా అరిస్తే గడ్డి పరక గర్జించే సింహం కాదన్న విషయం చంద్రబాబు నాయుడు గుర్తు పెట్టుకోవాలి అధ్యక్ష. ఎందుకంటే ఇదే అసెంబ్లీలో బోండా ఉమా మిమ్మల్ని అందరినీ ఇక్కడే పాతి పడతానన్నాడు అధ్యక్ష. ఇది దేవాలయమా శ్మశానమా అధ్యక్ష? శాసనసభ్యులు గౌరవంగా ప్రజల చేత గెలిపించబడి అసెంబ్లీకి వచ్చి వారి సమస్యల గురించి మేము ఇక్కడ పోరాడుతుంటే మమ్మల్ని ఇక్కడ పాతి పడతానన్నప్పుడు ఏమైంది అధ్యక్ష ఈ చంద్రబాబు నాయుడు గారి బుద్ధి? ఈయన ప్రతిపక్ష నాయకుడు, పనికిమాలిన నాయకుడు అధ్యక్ష. ఈ రోజు మద్యపానం గురించి వ్యతిరేకిస్తాడు, మహిళా బిల్లు మీద వ్యతిరేకిస్తాడు, రైతు భరోసా మీద వ్యతిరేకిస్తాడు, అమ్మఒడి మీద వ్యతిరేకిస్తాడు. ప్రజలకి మంచి చేస్తుంటే ఎంతసేపు వ్యతిరేకించడం తప్ప ఏదైనా ప్రజలకు ఉపయోగపడి పని చేస్తే జగన్ గారిని అభినందించకపోయినా పర్వాలేదు, కానీ మమ్మల్ని విమర్శించడానికి మీకు అర్హత లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, నిన్న కూడా అధ్యక్ష ఏదో మగధీరాలో డైలాగ్ రాగా ఒక్కొక్కరు కాదు షేర్ ఖాన్ 100 మంది రండి అన్నట్టుగా 151 మంది రండి నేను సమాధానం చెప్తానంటాడు అధ్యక్ష. ఏంటి అధ్యక్ష ఒక ప్రతిపక్ష నాయకుల్లాగా మాట్లాడుతున్నాడు అధ్యక్ష. వయసు మీద పడే గుర్తికి అతనికి చాదస్తం ఎక్కువైపోయింది. ఖచ్చితంగా ఆయన్ని హాస్పిటల్లో చూపించాలి, ట్రీట్మెంట్ ఇవ్వాలి అధ్యక్ష, లేకపోతే చాలా ఇబ్బంది పడాల్సిన అవసరం ఉంటుంది అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారు, మీ డిప్యూటీ నాయకులు గారు మీరు రాసివ్వండి సార్ నేను చదువుతాను అని అన్నారు. దాన్ని మీరు సమర్థిస్తున్నారా? లీడర్ ఆఫ్ ది అపోజిషన్, ఐ వాంట్ ద క్లారిఫికేషన్. నో ఎవరైనా ఒకటే, సభలో సభ్యులు ఎవరైనా ఒకటే, అదరం లేదు ఎదురు లేదు, ఎవరైనా. నేను దీన్ని సమర్థించలేదు అధ్యక్ష. అదే సమయంలో రామచంద్రారెడ్డి గారు మాట్లాడిన మాటని మీరు సమర్థిస్తున్నారా? చెప్పండి. నేను అనేది ఎవరైనా లేదు, నేనంటే మీ అభిప్రాయం మీరు చేస్తున్నారు. అధ్యక్ష నేను ఒక విషయం చెప్తున్నానండి. ఇక్కడ జరిగే సభ, ఈ సభలో జరిగే విషయాలు ప్రజలందరూ కూడా వాచ్ చేస్తున్నారు అధ్యక్ష. ప్రతి ఒక్క దాన్ని వాచ్ చేస్తున్నారు. నన్ను వాచ్ చేస్తున్నారు, లీడర్ ఆఫ్ ది హౌస్ను వాచ్ చేస్తున్నారు, మిమ్మల్ని వాచ్ చేస్తున్నారు, మెంబర్స్ అందరినీ వాచ్ చేస్తున్నారు. హోందాగా జరగాలంటే అందరం కలిసి చేస్తే తప్ప హోందాగా జరగదు అధ్యక్ష. ఎప్పుడైతే మీరు అడిగారో ఆయన మాట్లాడుతున్న రిలవెన్స్ ఉందా? నేనేమన్నా ఉన్నాను ఇక్కడ? మీరు చెప్పారా? చెప్పలేదు. కండెమ్ చేశారా? రికార్డ్స్ చేశారా? చేయలేకపోయారు. ఇది ఈ విధంగా చేసినప్పుడు అధ్యక్ష ఒకరికి ఒక న్యాయం, ఇంకొకరికి ఒక న్యాయం కాదు అధ్యక్ష. ఆ విషయం నేను మిమ్మల్ని కోరేది, సభను హోందాగా నడుపుకుందాం, మేము పూర్తిగా సహకరిస్తాం. ప్లీజ్ రాంబాబు